మనం రోజు భక్తితో పూజ చేస్తాం. కానీ చాలా మందికి తెలియదు. పూజ గదిలో చేసే చిన్న చిన్న తప్పులు మన ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తాయని. మరి పూజ గదిలో అసలు ఉండకూడని వస్తువులేంటి? నియమాలు ఏంటి? చాలామంది పూజ గదిలో వాడిపోయిన పూలను అలాగే ఉంచుతారు. 2 రోజులు దాటిన నీరు, వాడిపోయిన పువ్వులు లేదా ఒకసారి ఉపయోగించిన కుంకుమను పూజా స్థలంలో అస్సలు ఉంచకూడదు. దేవుని విగ్రహాలపై గాని, పటాలపై గాని వాడిపోయిన పూలు ఉండడం వలన నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పూజ చేసే చోట నేలపై నీళ్ళ మరకలు, దుమ్ము లేదా అగరబత్తి బూడిద ఉండకూడదు. మురికిగా ఉన్న పాత్రలు, వాడి పక్కన పెట్టిన పూజా సామాగ్రి పూజ ప్రదేశంలో పేరుకుపోనివ్వకండి. ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటుందో అక్కడే మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దేవునికి నైవేద్యం సమర్పించిన వెంటనే కొద్దిసేపటి తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరించాలి. గంటల తరబడి నైవేద్యాన్ని పూజ గదిలో ఉంచకూడదు. అలా చేయడం వలన ఆ ప్రసాదానికి ఉన్న పవిత్రత తగ్గుతుంది. మీ పూజ గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. అలాగే తేమగా లేదా విపరీతమైన చల్లదనంలో ఉండకూడదు. గదిలో ఎప్పుడూ ఒక చిన్న ద్వీపం లేదా కనీసం ఒక 0 వోల్ట్స్ బల్బు అయినా వెలుగుతూ ఉండాలి. వెలుగు ఉన్న చోటే దైవశక్తి ప్రసవిస్తుంది. చూసారుగా, ఈ చిన్న చిన్న మార్పులు మీ పూజ గదిలో చేసి చూడండి. మీ ఇంట్లో అద్భుతమైన ప్రశాంతత, అదృష్టం వెలువరిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.